అది కర్ణాటకలోని బేతనహల్లి అనే ప్రాంతం. ఆ ప్రాంతంలోని ఒక వాటర్ కెనాల్ దగ్గర ఒక గోనె సంచి మూట కట్టి పడేసి ఉంది. అటుగా వెళ్ళిన ఒక వ్యక్తి ఏదో దుర్వాసన వస్తుండడంతో అటూ ఇటూ వెతికాడు. గోనె సంచి మూట కనపడడంతో దాని దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ మూట నుండే దుర్వాసన వస్తుండడంతో ఇందులో ఏవో పనికిరాని వస్తువులు ఉండి ఉంటాయని అనుకున్నాడు. కానీ ఆ మూటను తీక్షణంగా చూడడంతో రక్తం కనిపించడంతో ఆ వ్యక్తి వెంటనే పోలీసులకి కాల్ చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గోనె సంచి విప్పి చూడగా అందరి గుండె ఆగినంత పని అయ్యింది. అందులో ఒక మహిళ నడుము కింది భాగం ఉంది. అంటే తల చేతులు ఉండే పైభాగం లేకుండా కేవలం నడుం కింది భాగం నుండి కాళ్ళ వరకు నరకబడి ఉంది. ఆ నడుం భాగంలో ఒక స్కర్ట్ ఉంది. అంటే ఈ మహిళను దుస్తుల మీదనే నడుం దగ్గర కట్ చేసి ఆ నడుం క్రింది భాగాన్ని గోనె సంచిలో కట్టి ఇక్కడ పడేశారని పోలీసులు భావించారు. ఆ బాడీ పార్టును పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. ఈ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలోని అరికెరే అనే గ్రామంలోని సిడిఎస్ కెనాల్ దగ్గర ఇంకో గోనె సంచి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి గోనె సంచి విప్పి చూశారు. అందులో కూడా ఒక యువతి నడుం కింది భాగం మాత్రమే ఉంది. కానీ ఈ భాగానికి మాత్రం దుస్తులు అంటే స్కర్ట్ లాంటిది ఏమీ లేదు. నడుం కింది భాగం అంతా నగ్నంగా ఉంది. ఈ బాడీ పార్ట్ను కూడా పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. డాక్టర్లు ఆ భాగాలను పరీక్షించి 25 నుండి 35 సంవత్సరాల లోపు వయసు ఉంటుందని చెప్పారు. మొదట దొరికిన బాడీ పార్ట్ మీద ఉండే స్కర్ట్ తప్ప ఎటువంటి క్లూ పోలీసులకి లభించలేదు. పోలీసులు ఈ స్కర్ట్ను పాంప్లెట్స్లో ప్రింట్ చేసి ఇటువంటి స్కర్ట్ ధరించిన యువతి ఎవరైనా మిస్ అయితే తెలియజేయండి అని రాసి ఆ పాంప్లెట్స్ను బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, మిగతా పరిసరాల్లో అతికించారు. 10,000 పాంప్లెట్స్ వరకు అతికించారు. ఈ ప్రాంతంలో 25 నుండి 35 ఏళ్లలోపు వారు మిస్ అయినట్లు మిస్సింగ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అని పోలీసులు రికార్డ్స్ పరిశీలించగా కర్ణాటక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 1,116 మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఎక్కువగా 40 ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. వారందరినీ తొలగించగా 10 మిస్సింగ్ కంప్లైంట్స్ 25 నుండి 35 ఏళ్లలోపు వారు ఉన్నట్లు గుర్తించారు. వారిలో మొదట చామరాజనగర్ ఏరియాలోని మిస్ అయిన ఒక యువతి ఇంటికి మిస్సింగ్ కంప్లైంట్లో ఇచ్చిన అడ్రస్ ఆధారంగా పోలీసులు అక్కడికి వెళ్ళారు. ఈ మిస్సింగ్ కంప్లైంట్ జూన్ 5వ తేదీన ఇచ్చారు. స్కర్ట్ ఉన్న బాడీ జూన్ 7వ తేదీన దొరికింది. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు మిస్ అయిన యువతి వివరాలు చెప్పారు. యువతి ఫోటోలు ఉంటే చూపించండి అని పోలీసులు కోరారు. కుటుంబ సభ్యులు ఆ యువతి ఫోటోలు చూపించారు. వాటిలో ఒక ఫోటో చూసి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ఫోటోలోని యువతి నడుం ప్రాంతంలో స్కర్ట్ ధరించి ఉంది. మొదట దొరికిన మృతదేహంలోని స్కర్ట్తో ఈ స్కర్ట్ మ్యాచ్ అవ్వడంతో ఆ నడుం క్రింది భాగం ఈ యువతిదే అని పోలీసులు గ్రహించి ఆ బాడీ పార్టుని కుటుంబ సభ్యులకు చూపించగా వారు స్కర్ట్ ఆధారంగా గుర్తించి బోరున విలపించారు. ఆ యువతి కాల్ రికార్డ్స్ని పరిశీలించగా ఒక నంబర్ కొత్త నంబర్ అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ నంబర్కి పోలీసులు ఫోన్ చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ వ్యక్తి పేరు సిద్ధలింగప్ప. జూన్ 6వ తేదీ ఆ యువతికి ఎందుకు ఫోన్ చేశావని పోలీసులు ప్రశ్నించారు. దానికి సిద్ధలింగప్ప ఎటువంటి తడబాటు లేకుండా నా ఫ్రెండ్కి ఫోన్ చేయబోతే ఒక నెంబర్ రాంగ్గా నొక్కడం వల్ల బై మిస్టేక్ ఆ యువతికి వెళ్ళి ఉండవచ్చు అని చెప్పాడు. పోలీసులు ఆ యువతి సెల్ ఫోన్ లాస్ట్ లొకేషన్ బేతనహల్లిలోని వాటర్ కెనాల్ దగ్గర ఉంది.
ఆ సమయంలో సిద్ధలింగప్ప సెల్ ఫోన్ లొకేషన్ ఎక్కడ ఉంది అని ఎంక్వైరీ చేయగా సిద్ధలింగప్ప సెల్ ఫోన్ లొకేషన్ కూడా అక్కడే చూపించడంతో పోలీసులకు విషయం అర్థమైంది. ఈ వివరాలను సిద్ధలింగప్పకు చూపించి వారి శైలిలో విచారించగా ఒక భయంకరమైన రివెంజ్ స్టోరీ బయటపడింది. సిద్ధలింగప్ప ఒక బనియన్ కంపెనీలో పనిచేసేవాడు. ఇతనికి పెళ్లి కాలేదు. తరచుగా వేశ్యల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఒకరోజు చంద్రకళ అనే వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆమెతో ఎంజాయ్ చేశాక సిద్ధలింగప్పకు ఒక కొత్త అనుభూతి కలిగింది. మిగతా వేశ్యల కంటే చంద్రకళ అట్రాక్టివ్గా అతనికి నచ్చినట్లు ఉండడంతో చాలాసార్లు ఆమె దగ్గరికి వెళ్ళేవాడు. అలా చంద్రకళతో సిద్ధలింగప్ప ప్రేమలో పడ్డాడు. ఒకరోజు నువ్వు ఇలా వేశ్యలా ఎందుకు మారావు అని సిద్ధలింగప్ప అడిగాడు. నన్ను బలవంతంగా 7 మంది ఈ వ్యభిచార కూపంలోకి నెట్టారని, కుటుంబ పోషణకు వేరే గత్యంతరం లేక ఈ పనినే కొనసాగిస్తున్నానని చంద్రకళ చెప్పింది. మొదట వేరే ఉద్యోగమని చెప్పారని, తీరా వెళ్ళాక వ్యభిచారం చేయించారని చంద్రకళ బాధగా చెప్పింది. ఆ 7గురు వివరాలు సిద్ధలింగప్ప అడిగి తెలుసుకున్నాడు. చంద్రకళకి సిద్ధలింగప్ప మాటిచ్చాడు. నీకు ఈ గతి పట్టించిన వారిని చంపేస్తానని శపథం చేశాడు. సిద్ధలింగప్ప చంద్రకళ ఒక పెంట్ హౌస్లో ఉండి సహజీవనం చేస్తున్నారు. జూన్ 6వ తేదీ సిద్ధలింగప్ప చంద్రకళ చెప్పిన వారిలో 2 యువతులకి ఫోన్ చేశాడు. ఇలా చంద్రకళతో నేను ఉంటున్నానని, చంద్రకళ మిమ్మల్ని కలవాలి అంటుందని చెప్పి చంద్రకళతో మాట్లాడించాడు. ఆ 2 యువతులు చంద్రకళకి ఎప్పటి నుండో తెలిసి ఉండడంతో సిద్ధలింగప్ప చెప్పిన అడ్రస్కి వాళ్ళు వెళ్ళారు. ఆ రోజంతా చంద్రకళ, సిద్ధలింగప్ప, ఆ 2 యువతులు బయట తిరిగారు. రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఆ రాత్రి భోజనంలో చంద్రకళ నిద్రమాత్రలు అధిక మోతాదులో కలిపి ఆ 2 యువతులకు పెట్టింది. అది తిని వారు గాఢ నిద్రలోకి జారుకున్నారు. వెంటనే సిద్ధలింగప్ప ఆ యువతుల గొంతు నులిమి చంపాడు. తర్వాత వారి మృతదేహాలను నడుం ప్రాంతంలో కట్ చేసి పై భాగాన్ని ఒక గోనె సంచిలో, క్రింది భాగాన్ని ఇంకో గోనె సంచిలో పెట్టి కట్టాడు. అంటే 2 యువతులకు చెందిన 4 గోనె సంచులు రెడీ అయ్యాయి. వాటిని అర్ధరాత్రి దాటాక బేతనహెల్లి వాటర్ కెనాల్ దగ్గర ఒక సంచి, అక్కడి నుండి 25 కిలోమీటర్ల దూరంలోని అరికెరే ప్రాంతంలోని ఒక వాటర్ కెనాల్ దగ్గర ఒక సంచి పడేశాడు. ఈ 2 సంచులు పోలీసులకు దొరికిన నడుం క్రింది భాగాలున్న సంచులు. మిగతా 2 సంచులు కొద్ది దూరంలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. ఈ 2 హత్యలు జరిగిన నెల తర్వాత చంద్రకళ చెప్పిన వివరాల్లోని మరో యువతిని కూడా ఇంటికి పిలిపించి చంపి బాడీ పార్ట్స్ని మూటకట్టి అటవీ ప్రాంతంలో పడేశాడు. కానీ ఈ 3వ మృతదేహం పోలీసులకి దొరకలేదు. చంద్రకళ చెప్పిన 7 మందినే కాకుండా 8వ వ్యక్తిని కూడా చంపాలనుకున్నట్లు సిద్ధలింగప్ప పోలీసులకి చెప్పాడు. ఆ 8వ వ్యక్తే చంద్రకళ. ఒకవేళ చంద్రకళ బ్రతికి ఉంటే పోలీసులు తనను పట్టుకుంటారని, ఆ 3 యువతులను చంపిన తర్వాత నాకు ఈ ఐడియా, అంటే చంద్రకళను కూడా చంపాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. సిద్ధలింగప్పను, చంద్రకళను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కి తరలించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.